అని ఆ ఊసేలేదు ఇప్పటివరకు. అండి. లేదండి మహిళలకు ఉచిత బస్సు అన్నాడు. ఉచిత బస్సును మనం చూస్తున్నాం. విద్యాసాగర్ గారు మళ్ళీ చెప్తారు కానీ మీరు ఒక్కసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి, ఒక పక్క కాంగ్రెస్, ఇంకొక పక్క బీఆర్ఎస్, ఇంకొక పక్క బీజేపీ. మీరు ఈ సంవత్సరంలో సాధించినటువంటి విజయం ఏంటి? బీజేపీని నిలబెట్టడం కోసం మీరు చేసినటువంటి మీ ప్రయత్నం ఏంటి? నెక్స్ట్ ప్రతిపక్షంగా మీరు ఎక్కడ నిలవరించగలిగారు? అధికార పక్షం చేసిన తప్పుల్ని ఎక్కడ చెప్పగలిగారు? అధికార పక్షం ఫెయిల్యూర్స్ని మీరు ఎక్కడ ప్రజలకి వివరంగా తెలియజేయగలిగారు? మీ ప్రణాళిక ఏంటి? సార్, ముందు మిత్రులకు మీకు నమస్కారం అండి. నేను ఒక విషయం, మీరు ఇంతకుముందు మీ ప్రోమోలో ఒక మాట చెప్పారు, ఎవరు లీడర్ అని. మా పార్టీ లీడర్షిప్ సార్, మా సిద్ధాంతమే మాకు స్ఫూర్తి సార్. కాబట్టి ఇక్కడ ఎవరు నాయకులని కాదు, ఎవరి నాయకత్వం ఉన్నా ఎవరి నాయకులు ఉన్నా మా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తుంది. గత 50 సంవత్సరాలు ఒక సీటు ఉన్నప్పుడు అదే పనిచేసింది, 100 సీట్లున్నా 300 సీట్లున్నా అదే పనిచేస్తుంది, ఒక సీటు లేకపోయినా కూడా అదే పనిచేస్తుంది సార్. కాబట్టి మా పార్టీలో నాయకత్వం లేక కాదు, నాయకత్వం ఉన్న వాళ్ళంతా చాలా పార్టీ నాయకుల కంటే గొప్ప నాయకులు ఉన్నారు. కానీ వ్యక్తి ఆరాధించేటువంటి పార్టీ కాదు ఇదే. సిద్ధాంతాన్ని, వ్యవస్థను ఆరాధించే పార్టీగా మేము ఈరోజు పనిచేస్తున్నాం సార్. ఇది మొదటి అంశం. రెండో అంటే మీరు అడిగినారు అంటే మేము ఎక్కడ ఉన్నామనేది. మేము సార్ ఈ సంవత్సర కాలం 2025లో మేమే, అసలు నిజం చెప్పాలంటే మేమే ఈ రాష్ట్రంలో బీజేపీగానే ప్రతిపక్ష పార్టీగానే క్రియాశీల పాత్ర పోషించింది. చాలా కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని ఎండగట్టం. మీకు జస్ట్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ నగరంలో మూసీ ప్రక్షాళన విషయంలో పేద ప్రజలు ఇండ్లు కొడుతున్నప్పుడు, హైడ్రా పేరు మీద పేద ప్రజలు ఇండ్లు కొడుతున్నప్పుడు మేమే ఉన్నాం సార్. మేము చేసిందే కనపడుతుంది. మేము చేసిన పోరాటం వల్లనే దిగి రావాల్సి వచ్చింది ప్రభుత్వం తమ యొక్క అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా మేము పోరాటం చేస్తున్నాం. ప్రజల మధ్యలో నిరంతరం కార్యకర్తలుగా పనిచేస్తున్న పార్టీ మాది సార్. ఒకటి. రెండోది, జనరల్ గా సాధారణంగా ప్రజాస్వామ్యాన్ని నమ్మేటువంటి పార్టీలు, ప్రజాస్వామ్యయుతంగా ఉండేటువంటి పార్టీలు సార్ దేశంలో చాలా అసలు అరుదైనటువంటిది మాట, ఈ పదం వాడడం రాజకీయ పార్టీకి, అంతర్గత ప్రజాస్వామ్యం అనేది. మేము ఈ రాష్ట్రంలో మొదటిసారిగా 41 లక్ష పైచీలకు సభ్యత్వాన్ని మేము చేసుకున్నాం సార్. 35,000 పోలింగ్ బూత్లలో 32,000 పోలింగ్ బూత్లలో మేము బూత్ కమిటీ చేసుకున్నాం సార్. సంస్థాగత నిర్మాణాన్ని మేము మార్చి ఏప్రిల్ మేము గత సంవత్సరం స్టార్ట్ చేసి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు మేము సభ్యత్వాన్ని చేసినాం. 42,000 పైగా క్రియాశీల సభ్యత్వాన్ని చేసినాం. 42 లక్షల మందిని మేము సాధారణ సభ్యులను చేసినాం. ఇది ఈ రాష్ట్రంలో సంస్థాగత నిర్మాణం చేసి ప్రతి జిల్లా అధ్యక్షుడిని పైనుంచి నియమించలేదు సార్. మా జిల్లా అధ్యక్షుల నియామకం ఢిల్లీ నుంచి లిస్ట్ రాలేదు సార్. మా జిల్లా అధ్యక్షుల నియామకం నాలాంటి వాళ్ళు గ్రామాలకు పోయి ఆ గ్రామాలలో ఎన్నుకోబడ్డటువంటి మండల పార్టీ అధ్యక్షుల యొక్క అభిప్రాయం మేరకు మా జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది సార్. కాబట్టి ప్రజాస్వామ్యం ఎట్లుంటుంది అనేది మా పార్టీలో మేము చూపించినాం. మా రాష్ట్ర అధ్యక్షుని యొక్క నియామకం కూడా అదే విధంగా జరిగింది. కార్యకర్తలకు మా అభిప్రాయాల మేరకే మేము సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం సార్. తెలంగాణ రాష్ట్రంలో మేము గతంలో కంటే గత 4-5 సంవత్సరాలను కంపేర్ చేసినప్పుడు మా బలం 300 పెరిగింది సార్. ఇప్పుడు 13 లక్షల ఓట్లను మెంబర్షిప్ నుంచి 42 లక్షలు చేరగలిగినాం. మాకు 8,000 10,000 క్రియాశీల సభ్యత్వం నుంచి 42,000 చేరగలిగినాం. కాబట్టి మా బలం సంస్థాగతంగా గ్రామ స్థాయిలో మా బలం పెరిగింది. ఇప్పుడు మా నాయకత్వాన్ని పెంచుకుంటాం. కార్యకర్తలుగా వచ్చిన వాళ్ళు, సభ్యులుగా చేరిన వాళ్ళను నాయకులుగా తీర్చిదిద్దేటువంటి పని ఇప్పుడు మొదలు పెట్టిన ఆల్రెడీ. ఆ పని కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రజల్లోంచి, సమాజంలోంచి నాయకత్వం వస్తుంది. పైనుంచి రుద్దబడేటువంటి నాయకత్వం మా దగ్గర ఉండదు. కాబట్టి ఆ నాయకులుగా ఎదిగేటువంటి క్రమం స్టార్ట్ అవుతుంది. ఆ నాయకులుగా ఎదిగేటువంటి పని మేము ఈ సంవత్సరం సాధించినాం సార్. ఆ ప్రక్రియ మొదలవుతుంది, ఇంకా కొనసాగుతుంది కూడా సార్. ఇది మేము చేసినటువంటి చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇంకొకటి అంటే, ఈ దేశంలో మేము ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా, దేశంలో అధికారులు ఉన్నటువంటి పార్టీగా, ఆ దేశంలో ఇప్పటి వరకు అంటే దేశంలో తెలంగాణ రాష్ట్రానికి మేము చేసినటువంటి అంశాల విషయంలో ఎప్పటికప్పుడు మేము ప్రజలకు చెప్తూనే ఉన్నాం. అయితే మేము ఈ సంవత్సర కాలం పాటు అత్యధిక సమయం మేము సంస్థాగత నిర్మాణంలో ఉన్నాం. కాబట్టి సభ్యత్వం నుంచి మొదలుపెట్టి మా రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక వరకు మొత్తం ఈ ప్రక్రియలో మనకి జాతీయ అధ్యక్షుడు ఎన్నుకోబడతాడు. నెక్స్ట్ ఇంకో 10 రోజులు, 15 రోజులు, 4 రోజుల లోపల ఈ మొత్తం ప్రక్రియను మేము సంస్థాగతంగా, ఏ రాజకీయ పార్టీ అయినా గతంలో అయితే ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే సాధారణంగా అధికారంలోకి వచ్చిన పార్టీకి ఇమ్మీడియట్ గా సమస్యలు ఉండవు. కాబట్టి కొంత ఇమ్మీడియట్ సమస్యలు సూచించడం కదా. కాబట్టి కొంత సమయం ఇచ్చి మేము సంస్థాగత నిర్మాణం చేసుకుంటాం. గతంలో చేసినాం. ఈ సంవత్సరం కూడా మా పార్టీ గ్రామ స్థాయిలో పూర్తిగా ప్రతి బూత్ కు విస్తరించింది సార్. అందుకోసం
మా పార్టీ విస్తరణ జరిగింది, మరింత విస్తరిస్తుంది. మా పార్టీ యొక్క నిర్మాణం పూర్తయింది. మా పార్టీలో కార్యకర్తల యొక్క కలవడం జరిగింది. వీళ్ళు నాయకులు ఎదిగేటువంటి క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు మేము ఉపయోగించుకుంటాం. ఇప్పటికే సర్పంచ్ ఎలక్షన్స్ లో మేము ఉపయోగించుకున్నాం. రేపొద్దున ఎంపీటీ జడ్పీటీ ఎన్నికలు పూర్తిగా పార్టీ గుర్తు మీద జరుగుతాయి కాబట్టి అక్కడ కూడా మేము ఉపయోగించుకుంటాం. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ఉపయోగించుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి మేమేనేటువంటిది నిరూపిస్తాం సార్. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, మేమేదో ఆశగా చెప్తున్నావా లేకపోతే ఇంకో రకంగా చెప్తున్నావా అని కాదు. రైట్ అండి. దేశంలో వివిధ రాష్ట్రాలలో అనుభవాలతో చెప్తున్నా సార్. రైట్ అండి. రైట్ ప్రకాష్ రెడ్డి గారు, సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నారు. ఓకే, వెరీ గుడ్. ఇక పూర్ణచంద్రరావు గారి దగ్గరికి వస్తే, పూర్ణచంద్రరావు గారు 2 ప్రభుత్వాలు చూశారు మీరు. అంటే గత కాంగ్రెస్, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్, గతంలో ఉన్న బీఆర్ఎస్, ఈ 2 ప్రభుత్వాలకి మధ్య ఉన్నటువంటి ఈ శాంతి భద్రతల విషయంలో, ఎందుకంటే మీరు పోలీసు ఉన్నతాధికారిగా పనిచేశారు, శాంతి భద్రతల విషయంలో ఈ 2 ప్రభుత్వాల తీరుని మీరు విశ్లేషించగలరా? అడిగారండి మీరు? పూర్ణచంద్రరావు గారు మీరే. అంటే 2 ప్రభుత్వాలు ఉన్నాయి, బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ఉంది. 2 ప్రభుత్వాల్లో శాంతి భద్రతల విషయంలో ఉన్నటువంటి తేడా, దాని పటిష్టత కోసం చేస్తున్న చర్యలు ఏం తీసుకోవచ్చు? ఇప్పుడు మన మహా టీవీకి, మీకు, సహ ప్యానలిస్టులకి అందరికి కూడా నా శుభాభివందనాలు. ఈరోజు ఎట్లా ఉందంటేనండి, రాజకీయం ఎట్లా ఉందంటే, రాజకీయ పార్టీల కోసం ప్రజలు ఉన్నట్టుగా కనపడతారు, ప్రజల కోసం రాజకీయ పార్టీలు ఉన్నట్టు లేవు. అలాగే నాయకులు కూడా ఏమవుతుందంటే